ఆదాయం 8గా, వ్యయం 11గా, రాజ్యభూజ్యం వచ్చేసి మనకు 3గా, అవమానం 3గా గోచరిస్తా ఉంది. ఇక్కడ వీరికి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా అవసరంగా గోచరిస్తా ఉంది. ఇక ఈ రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ప్రేమ కలిగి ఉన్నటువంటి శాంతి స్వభావం కలిగి ఉంటారు. వీరికి కోపము రానే రాదు, వచ్చిందంటే అది చాలా తీవ్ర రూపాన్ని దారుస్తుంది అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అది ప్రతిదాడులకు కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా మనకి ఇక్కడ గోచరిస్తా ఉంది. మొహమాటం అనేటువంటిది వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ఏకాంతముగా గడపడం కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి ఏకాంతమే ఇష్టం అని చెప్పేసి మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంది. వీరికి సంబంధించిన వ్యవహారములు చేయడంలో వీరు అనుకున్నంత అనుకుంటారు కానీ వారికి ఆ వ్యవహారాన్ని త్వరగా పూర్తి చేసుకోవాల్సినటువంటి అవకాశం వారికి అనుకూలించదు అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉంది. స్త్రీ స్నేహం చేస్తారు. స్వయం కృషితో పైకి రావాలనేటువంటి ఆశ వీరికి బాగా ఉంటుంది. ఉద్యోగముల కన్నా వీరికి వ్యాపారం ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది. అదే కాకుండా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యాపారం సంబంధికులతో వీరికి ఉన్నటువంటి పరిచయాలు కూడా మంచి పరిణామాలకి దారితీస్తాయని చెప్పేసి మనకి ఇక్కడ గోచరిస్తా ఉంది. ఇతరుల యొక్క సలహాలను వింటూ ఉంటారు. దాని నుంచి వచ్చినటువంటి మంచిని తీసుకుని చెడును వదిలేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ కన్యా రాశి వారికి సంబంధించినటువంటి మిశ్రమ ఫలితాలు మనం చూస్తూ ఉన్నాము.